ఒక్కసారి నువ్వు సింహావలోకనం చేసుకోవాలి. అవును, నా ఆత్మీయ జీవితం ఎక్కడ ఆగిపోయింది? అసలు ఏలియాలాగా ఎంత పౌరుషంగా, ఎంత ఆత్మీయంగా, ఎంత దైవికంగా, ఎంత దేవునిలో ఇతరులను, నన్ను, నేను, నా కుటుంబాన్ని, నా ఫ్యామిలీని, నాతో ఉన్న వారిని ఆత్మీయతలో పురికొల్పుతూ, మేలుకొల్పుతూ, ప్రార్థన చేస్తూ, ఇతరుల కొరకు ప్రార్థిస్తూ, గ్రామం కొరకు ప్రార్థిస్తూ, వ్యక్తిగత జీవితం కొరకు ప్రార్థిస్తూ, ఇతరుల కొరకు పక్కకు పెట్టి ముందు నా కొరకు, నాకు నేను గ్రోత్ అయిన తర్వాత నా కుటుంబాన్ని చేసిన తర్వాత నాతో ఉన్న నా బంధువులు, నా రక్త సంబంధులు, నా సహవాసులు, నా సంఘం కొరకు ఫస్ట్ నీవే. నీ ఆత్మీయ జీవితం నువ్వు స్థిరంగా ఏలియాలాగా నిలబడితే రాజులు కాదు, సైతాన్లు కాదు, దురాత్మలు ఎవరినైనా నువ్వు ఎదుర్కోగలుగుతావు. తప్పిపోయిన ఇజ్రాయేల్ ప్రజలకు కూడా హెచ్చరిక చేయగలుగుతావు. ప్రేమపూర్వకమైన హెచ్చరిక.